దేవునికి ఘనత కలుగును గాక. కీర్తనలు 91:14 వాక్యం బి భాగం మనం చదువుకుంటున్నాం. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. ఈ కీర్తన అంతట్లో మనం చూసినప్పుడు మనం ఒక రక్షణ కవచంగా దాన్ని ధరించుకొని కీర్తన మనం చదువుకుంటూ చివరిలో వచ్చేటప్పటికి అతన్ని ఒక కండిషనల్ బ్లెస్సింగ్, అంటే నువ్వు ఇది చేస్తే నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు చెప్తున్నట్టుగా చూస్తున్నాను. ఇక్కడ కూడా నా నామం ఎరిగితే నేను అతన్ని ఘనపరుస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి 91వ కీర్తన మొదటి వాక్యాలు అయితే మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అని చెప్తున్నాడు. అంటే ప్రభు చాటులో మనం ఉంటే మనకు ఆ నీడలో ఎల్లప్పుడూ విశ్రాంతి, సంతోషము, సమాధానం కలుగుతుందని దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎరిగి దేవుని మార్గాన్ని ఎరిగి ఆయనలో జీవించాలని ప్రభు మన పక్షాన కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నిర్గమకాండములో మనం గమనించినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనబడుతున్నాడు? ఆయన నామాన్ని ఎరుకపరుస్తున్నాడు మోషేతో చెప్తున్నాడు. నేను మొట్టమొదట నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, మరి నేను ఉన్నవాడను అనువాడను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వాక్యంలో మోషేతో ఏం చెప్తున్నాడు అంటే నేనే యెహోవాను, సర్వశక్తి గల దేవుడను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేనే, నా నామం నీకు తెలియజేయుచున్నానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని నామం, ఘనత కలిగినటువంటి దేవుని నామం, మన పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని ఎరిగిన వారు కొందరే. ఎరిగిన వారు ఆ నామాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు వారు దేవుని ఎదురు నుంచి గొప్ప మేలు కూడా పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యములు అయితే మనం చూసినప్పుడు అల్ఫాయు ఒమేగయు నేనే, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండువాడును నేనే, సర్వాధికారియు నేనే అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే 18వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే నేనే మొదటివాడను కడపటివాడను జీవించేవాడను, మృతులనైతిని కానీ ఇదిగో తిరిగి యుగ యుగములో సజీవుడనై ఉన్నాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పాతాళం యొక్కయో మరణం యొక్కయో తాళపు చెవులు నా చేతిలో ఉన్నవి అని కూడా ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఆయన్ని ఎవరైతే ఘనపరుస్తారో, ఎవరైతే ఆయన మహింపరుస్తారో, ఎవరైతే ఆయన్ని ఎరిగి ఉంటారో వారికి తప్పకుండా ఆయన సహాయం చేయుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం గమనిస్తే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. మనం ఆయన ప్రేమించి ఆయన వెంబడిస్తే, ఆయన నామాన్ని అంగీకరిస్తే ప్రతి కీడు నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. అంత మటుకే కాదు, మనం చూస్తే 15వ వాక్యంలో 91వ కీర్తన 15వ వాక్యంలో అతడు నాకు పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరచెదను, ఆయన రక్షణ అతనికి చూపించదను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని నామాన్ని ఎరిగి దేవుణ్ణి మనకు హృదయంలో చేర్చుకొని మనకు ప్రభువుగా ఎంచుకొని ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తామో ఆయన సమస్త విధమైన సంరక్షణ, మంచి ఘనత, మంచి పేరు, మంచి ప్రభావం మనకు ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రకారంగా ఉన్నవాడు అనువాడు ఆయనే, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు కూడా నేనేనని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయనకి మించిన దేవుడు ఎవరు లేరు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎరిగి ఆయన కనుక మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మనకు ఎల్లప్పుడూ తోడు ఉండి సహాయం చేస్తాడు. అట్టి ధన్యత కలిగినటువంటి జీవితం మనం కలుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కాలము నుంచి ప్రభువా నువ్వు మాకు దేవుడై ఉంటున్నందుకు స్తోత్రం. మమ్మల్ని కూడా ఏర్పరచుకొని ప్రత్యేకపరచుకొని ఈ ప్రియ ప్రజలుగా ఎంచుకొని ఈ లోకంలో జీవించడానికి మాకు కూడా అధికారం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు తోడై ఉండండి, మమ్మల్ని చేతులు బట్టి నడిపించండి, మమ్మల్ని దీవించండి, మాకు సహాయం చేయండి. మా ప్రతి అవసరత మీరు ఎరిగి ఉన్నారు కనుక మీరే సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.